సిగ్గుందా జీడిగింజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్టే ఉన్నదట. కారు పార్టీ లీడర్ కమ్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు మాటలు వింటుంటే అగో ఇప్పుడు అంతగానం ఆయనేమో అంత సిగ్గు తక్కువ మాటలు మాట్లాడిండే బాలన్న అంటారా? నేను చెప్పుడు కాదు, ఖుద్దు ఆయన గారే చెప్తున్నాడు. నుండి అయ్యా కేటీఆర్ సార్ ఇక సురువు చేయండి మీ సుద్దపూస మాటలు. ఈ దేశంలో ఇందిరాగాంధీ గారు ఓడిపోయినారు, ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు, కేసీఆర్ లాంటి తెలంగాణ తెచ్చిన నాయకుడు కూడా మన కామారెడ్డిలో దురదృష్టవశాత్తు ఓటం పాలయ్యారు. నేనే రాజు నేనే మంత్రి అన్న వాళ్ళు చాలామంది వచ్చారు, చాలామంది పోయారు. కానీ దేశం అట్లే ఉంది, ప్రజల చైతన్యం అట్లే ఉంది. చైతన్యాన్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళు ఎవరైనా కూడా గాలికి పోతారు భవిష్యత్తులో. అంత ఎగురం ఉన్న మీరు మరి మొన్నటిదాకా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆగితిరా? నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఎచ్చులకు పోయింది మీరు కాదా? ఇప్పుడు తట్టు దాకినాక బట్ట కట్టినట్టు చేస్తే ఏమొస్తుంది? మీ కారు పార్టీ కొన్ని జాగాల్లో ఓడిపోయేందుకు కారణమే మీరని ఒదికు మీ తోడబుట్టిన చెల్లె కవిత మేడమే మొత్తుకుంటూనే ఉన్నది కదా. మరి మీకు పబ్లిక్కుల చైతన్యం గురించి అంత తెలిసినప్పుడు ఎట్లా ఎచ్చులకు పోతారు? తప్పైంది. 10 ఏళ్ల ఏలువల్ల పబ్లిక్లు ఆగం చేసినాం, బంగారు తెలంగాణకు బాటలు వేస్తామని ఫామ్ హౌజులకు బాటలు వేసుకున్నాము, పైకం పాడు చేసినామని పబ్లిక్లో ఒప్పుకొని ఈ తేప మున్సిపల్ ఎన్నికల్లో మా లీడర్లు మంచోళ్ళు అయితేనే ఓట్లేయాలని కాళ్ళు చేతులు పట్టుకొని చెప్పి క్యాండిడేట్ను చూడకుండ్రి, గులాబీ కండువాను చూసి ఓటేయండ్రి, అభ్యర్థిని కాదు కారు పార్టీ పెబ్బ కేసీఆర్ సార్ను యాది చేసుకొని ఓటేయండ్రని అంటిరి. అటు మీ అయ్య కేసీఆర్ సారు 10 ఏళ్ల ఏలువడిలా ఎలగబెట్టింది ఏం లేదా? ఇటు అభ్యర్థులు వార్డులలో చక్కదనంగా చేసింది ఏం లేదని చాలా మంది పబ్లిక్ షెయి పార్టీకే ఓట్లేసిండ్రని అట్లా కూడా రిజల్ట్ తెలిసిపోయింది. అధికారంలో ఉన్నప్పుడే అన్ని మీరు మంచిగా చేసి ఉంటే మూడో పారి కూడా మీ నాయన్నే ముఖ్యమంత్రి అవ్వు. మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండు కదా. అట్లా చేయకుండా ఇట్లా మీరు వచ్చి ఎంత మొత్తుకున్నా మిమ్మల్ని ఇక తెలంగాణలో సబ్బండ ప్రజలు నమ్ముడు కష్టమే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.